హాయ్ వన్ ఆల్మోస్ట్ 3 years అయింది నేను మీ ముందుకు వచ్చి. అలాగే ఈ వీడియోతో మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే నవోదయ ఆన్లైన్ కోచింగ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పడం కోసం. సో ఫస్ట్ పాయింట్, ఈ నవోదయ ఆన్లైన్ కోచింగ్ అనేది ఎవరెవరు తీసుకోవచ్చు. సో ఎవరైతే నవోదయ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, సో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నవోదయ ఆన్లైన్ కోచింగ్ అనేది తీసుకోవచ్చు. అలాగే నవోదయ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్ కూడా ఈ కోచింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏమని సార్ నవోదయ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్ని కూడా ఈ కోచింగ్ తీసుకోమన్నారు కదా, ఎందుకు తీసుకోమంటున్నారు, అలాగే ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల మా పిల్లలకు వచ్చే యూజ్ ఏంటి, ఇదే మీ డౌట్ చెప్తాండి. మీరు వన్స్ ఈ కోచింగ్ తీసుకొని ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించి సబ్జెక్ట్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎట్ ప్రెసెంట్ అంటే రైట్ నౌ మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో, ఏ క్లాస్లో చదువుతున్నారో ఆ క్లాస్లో మీ పిల్లలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది నేను చెప్తున్న మాటలైతే కాదండి, మన యూట్యూబ్ క్లాసెస్ చూసి పేరెంట్స్ నాతో ఏదైతే చెప్పారో అదే నేను మీకు చెప్తాను, అంత మించేది ఇంకేం లేదు. నెక్స్ట్ పాయింట్, సార్ ఈ నవోదయ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే మా పిల్లలు ఏ క్లాస్ చదువుతూ ఉండాలి. సో మినిమం 4th క్లాస్ అండి. సో 4th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ కోచింగ్ తీసుకోవచ్చు. అలాగే 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోచింగ్ తీసుకోవచ్చు. ఇంకా మీ పిల్లలకు సంబంధించి సార్ మా పిల్లలకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే 6th క్లాస్ వాళ్ళు తీసుకోవచ్చు, 7th క్లాస్ వాళ్ళు తీసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, కానీ మినిమం మాత్రం 4th క్లాస్ అవి మాత్రం ఉండాలి. క్లియర్? ఓకే, నెక్స్ట్ పాయింట్, సార్ మీరు ఇచ్చే నవోదయ ఆన్లైన్ కోచింగ్ అనేది 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమా, లేదంటే 9th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమా అంటే, సో నేను ఇచ్చే నవోదయ ఆన్లైన్ కోచింగ్ అనేది 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మాత్రమే, 9th క్లాస్కి అయితే కాదు. క్లియర్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్, సార్ మీరు ఇచ్చే నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ అనేది యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందా, లేదు అంటే యాప్లో అందుబాటులో ఉంటుందా అంటే, సో నేను ఇచ్చే 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ అనేది యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా ఏ యాప్లో? ఓకే మాస్టర్ అనే యాప్లో అందుబాటులో ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ ఓకే మాస్టర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ నవోదయ ఆన్లైన్ కోచింగ్ సంబంధించి క్లాసెస్ని మీరు మొబైల్లో చూసుకోవచ్చు, ట్యాబ్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, కంప్యూటర్లో చూసుకోవచ్చు, అలాగే టీవీకి కూడా కనెక్ట్ చేసి మీరు చూసుకోవచ్చు. క్లియర్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్, సార్ మీరు ఇచ్చే నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ కోచింగ్ అనేది లైవ్ క్లాసెసా, లేదంటే రికార్డ్ క్లాసెసా? సో నేను ఇచ్చే క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే, లైవ్ అయితే కాదు. సార్ ఎందుకు సార్ రికార్డెడ్ క్లాసెస్ ఎందుకు మీరు ప్రిఫర్ చేస్తున్నారు చెప్పండి. సో లైవ్ క్లాసెస్తో కంపేర్ చేసుకుంటే రికార్డెడ్ క్లాసెస్కి బెనిఫిట్స్ ఎక్కువ. ఏంటా బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ పాయింట్, స్టూడెంట్స్ నచ్చిన టైంలో చూసుకోవచ్చు. అంటే ఏంటి, టైం రిస్ట్రిక్షన్స్ లేదు, మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చూసుకోవచ్చు ఫస్ట్ది. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ హాలిడేస్ వస్తాయి కదండి, సండే కానీ లేదంటే ఇంకేదైనా పబ్లిక్ హాలిడేస్ కానీ, ఇలా దసరా హాలిడేస్ కానీ హాలిడేస్ వస్తాయి కదండి. సో అలాంటి హాలిడేస్ టైంలో ఏం చేయొచ్చు అంటే, ఒకే రోజు మీకు ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ చూసుకోవచ్చు. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, ఒక క్లాస్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవచ్చు. అండ్ ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే, మీరు వీడియోని పాజ్ చేసుకొని నోట్స్ కూడా రాసుకోవచ్చు. సో నేను అందు గురించి ఏం చేశానంటే, లైవ్ క్లాసెస్తో కంపేర్ చేసుకుంటే రికార్డెడ్ క్లాసెస్ బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి నేను ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ప్రిఫర్ చేశాను. క్లియర్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, సార్ ఒకవేళ మేము ఈ నవోదయ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఎన్ని రోజులు చూడొచ్చు, అదే అండి డ్యూరేషన్ ఎంత? 1 year అండి. సో మీరు నవోదయ ఆన్లైన్ కోచింగ్ ఒకవేళ తీసుకుంటే మాత్రం ఈ క్లాసెస్ మీరు 1 year దాకా చూసుకోవచ్చు. అంటే ఏంటి, మన క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? August 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ August 15వ తారీఖున కోర్సు పర్చేస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025 August 14th వరకు కూడా ఈ క్లాసెస్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏమని సార్ మనకి ఎగ్జామ్ జనవరిలో ఉన్నాయి కదా, మరి 1 year ఎందుకు వ్యాలిడిటీ అంటే, కోచింగ్ తీసుకున్న వాళ్ళు 4th క్లాస్ వాళ్ళు కూడా ఉంటారండి. సో 4th క్లాస్ వాళ్ళు ఉంటారు, అలాగే ఎగ్జామ్ ఒకవేళ పోస్ట్ పోన్ అవుతాయి, అంతేకండి. సో నేను ఈ రీజన్స్ వల్ల ఏం చేశానంటే, డ్యూరేషన్ అంటే కోచింగ్ అనేది మీరు 1 year వరకు కూడా చూడొచ్చు, క్లాసెస్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, సార్ మీరు నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ చెప్తాను అంటున్నారు కదా, ఇంతకీ మీరు ఆ కోచింగ్లో ఏం కవర్ చేస్తారు? నేనైతే మాత్రం నవోదయ కంప్లీట్ సిలబస్ అనేది కవర్ చేస్తాను. ఏంటి సార్ నవోదయ కంప్లీట్ సిలబస్ అంటే ఏంటి? మనం నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకుంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి? దేర్ ఆర్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అంతే కదండి. సో మీలో చాలా మందికి కూడా తెలుసు, నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకుంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్స్ అవి చూడండి ఒకసారి. మ్యాథ్స్ ఉంటుంది. నెక్స్ట్, సో ఈ మ్యాథ్స్ ఇంకొక పేరేంటి, న్యూమరికల్ ఎబిలిటీ అని కూడా పిలవచ్చు. ఇంకొంతమంది ఏమని పిలుస్తారంటే, ఈ మ్యాథ్స్ని యాప్టిట్యూడ్ అంటారు, ఇంకొంతమంది దీన్ని అర్థమెటిక్ అంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, లాంగ్వేజ్. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు లాంగ్వేజ్ అన్న చోట ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే తెలుగు పెడితే తెలుగు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో నేనేం చెప్తుంటే లాంగ్వేజ్ అని చెప్పి ఇంగ్లీష్ సంబంధించి దాని గురించి మాట్లాడతాను. క్లియర్. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఏమంటే, థర్డ్ సబ్జెక్ట్ ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీ. సో దీన్నే మనం ఏమని పిలవచ్చు, రీజనింగ్ అని పిలవచ్చు. సో ఇప్పుడు నేను
ఈ 3 సబ్జెక్ట్స్ని ఎలా డీల్ చేస్తానని చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఫస్ట్ మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ని తీసుకుంటే, సో ఈ నవోదయ మ్యాథ్స్ సబ్జెక్ట్ని నేను ఎలా ప్లాన్ చేశానంటే, సో నవోదయ మ్యాథ్స్ సిలబస్ నేను సైనిక్ స్టాండర్డ్స్లో చెప్తాను. ఎందుకు సార్ అలాగా చెప్తాండి. సో ఎందుకు అలా ప్లాన్ చేశారంటే, మనందరూ తెలిసింది ఏంటి, నవోదయ సిలబస్ కన్నా కూడా సైనిక్ సిలబస్ టఫ్. అలాగే సైనిక్ సిలబస్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ నవోదయ ఎగ్జామ్ని చాలా ఈజీగా రాశాడు. సో దానికోసమే అలాగే ఇంకో రీజన్ ఏంటంటే, మనం సైనిక్ స్టాండర్డ్స్ ప్రిపేర్ అవడం వల్ల రేపన్న రోజు నవోదయ ఎగ్జామ్ పేపర్ అనేది ఒకవేళ టఫ్గా వచ్చింది అనుకోండి, మన స్టూడెంట్స్ ఆ పేపర్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. సో ఈ రీజన్ వల్ల నేను ఏం చేశానంటే, నవోదయ మ్యాథ్స్ సిలబస్ నేను సైనిక్ స్టాండర్డ్స్లో చెప్తాను. సో చాలా బెనిఫిట్ అవుతుంది తర్వాత మనకి. క్లియర్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనగానే చాలా మంది చెప్పేది ఏంటంటే, ఏముందిలే ఒక 4 పాసేలు ఇస్తారు, ఆ పాసేల కింద ఏముంటే క్వశ్చన్స్ ఉంటుంది, పాసేజ్ చదవడం క్వశ్చన్ చేయడం ఇంతే కదా అంటారు. కాదండి. సో లాస్ట్ 2-3 ఇయర్స్ తీసుకుంటే మనకి ట్రెండ్ మారింది, ప్యాటర్న్ మారింది. ఏం మారింది సార్ అంటే, పాసేలు అయితే ఇస్తున్నారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, నేను ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మాట్లాడుతున్నాను. పాసేలు ఇస్తున్నారు, కింద క్వశ్చన్ కూడా ఇస్తారు. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ ఏం చేశారంటే, పాసేలు ఏదో ఒక చోట ఒక వర్డ్ పట్టుకుంటున్నారు, ఒక పదం పట్టుకొని. సో ఆ వర్డ్ అనేది ఏంటంటే, నౌన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, యాడ్వర్బ్ అవుతుందా, యాడ్జెక్టివ్ అవుతుందా. సో ఇలాంటి ఇంగ్లీష్ గ్రామర్ అడిగేస్తారు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో నా వరకు నేను ఇంగ్లీష్ని ఎలా ప్లాన్ చేశానంటే, పాసేజ్ చెప్తా, పాసేజ్ చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే పాసేజ్లో ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే అది వొకాబ్ రూపంలో మీకు నోట్స్ ఇస్తా. నెక్స్ట్ ఈ 2 కాకుండా ఇంకేం చెప్తాను, గ్రామర్ కంప్లీట్గా చెప్తాను. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కంప్లీట్గా చెప్తాను. సో ఇది గ్రామర్ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే, రేపన్న రోజు మీ పిల్లలు ఏ స్కూల్లో చదివినా ఈ గ్రామర్ అనేది యూజ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ పాయింట్, మెంటల్ ఎబిలిటీ. సో ఇది రీజనింగ్. ఇది చాలా మంది చెప్పినట్టు ఏంటి, నవోదయ రీజనింగ్ అనేది చాలా చాలా ఈజీ కాబట్టి, సో ఇది కూడా నేను ఏం చేస్తానంటే, ఈ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తాను. క్లియర్ అండి. బట్ నా మెయిన్ ఫోకస్ అంతా కూడా దేని మీద అంటే, మ్యాథ్స్ మీద, ఇంగ్లీష్ మీద మాత్రమే. ఈ రెండింటి మీద బాగా పెడతాను ఇంట్రెస్ట్. క్లియర్ అండి. ఓకే. నెక్స్ట్ సార్ మీరు చెప్పినట్టుగా సిలబస్ బాగుంది, మరి సిలబస్ అంతా చెప్పిన తర్వాత మా పిల్లలకి ఎగ్జామ్స్ ఏమైనా పెడతారా? పెడతాండి. సో నేను దాన్ని కూడా ప్లాన్ చేశాను. ఎలా ప్లాన్ చేశాను అంటే, చూడండి. సో నేను పెట్టే టెస్ట్లు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ టెస్ట్లు పెడతా, నెక్స్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్లు పెడతా, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు పెడతా, నెక్స్ట్ మార్క్ టెస్ట్లు పెడతాను. సార్ అంటే ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తాండి. ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ టెస్ట్లు అంటే ఏంటి చెప్తాను. మనం ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ చాప్టర్లో ఏంటి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదండి. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ చెప్పగానే దానికి సంబంధించి టెస్ట్ పెట్టేస్తాను. సో ఈ రకంగా నేను ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటే అన్ని కాన్సెప్ట్స్ కూడా నేను టెస్ట్లు పెడతాను, అదంటే ఎగ్జామ్స్ పెడతాను. అలాగే వన్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చాప్టర్లు అయిపోతాయి కదండి. సో ఫస్ట్ చాప్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆ చాప్టర్కి సంబంధించి ఎగ్జామ్ పెడతాను. సో అందుకే ఇది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది అనుకోండి, సెకండ్ చాప్టర్ సంబంధించి ఎగ్జామ్, థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయితే థర్డ్ చాప్టర్ సంబంధించి ఎగ్జామ్. సో ఈ విధంగా నేను కాన్సెప్ట్ వైజ్ టెస్ట్లు పెడతాను, చాప్టర్ వైజ్ టెస్ట్లు పెడతాను. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, గ్రాండ్ టెస్ట్లు. సార్ గ్రాండ్ టెస్ట్ అంటే ఏంటి, ఏమీ లేదండి. సో చాప్టర్స్ నేను మిక్స్ చేసి ఎగ్జామ్స్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ కలిపి ఒక ఎగ్జామ్, అలాగే ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, సిక్స్త్ చాప్టర్ కలిపి ఒక ఎగ్జామ్. సో ఈ విధంగా నేను చాప్టర్స్ అన్ని కూడా మిక్స్ చేసి అవి ఏం చేస్తానంటే గ్రాండ్ టెస్ట్ల కింద పెడతాను. క్లియర్. నెక్స్ట్ సో మాక్ టెస్ట్లు అంటే ఏంటి సార్, ఇది రియల్ నవోదయ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో సో అదే ఎగ్జామ్ ప్యాటర్న్, అదే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లాగా ఈ మాక్ టెస్ట్లు పెడతాను. బట్ ఈ మాక్ టెస్ట్ అయితే మాత్రం ఇప్పుడు పెట్టనండి, ఎగ్జామ్కి 40 days బిఫోర్ నేను ఈ మాక్ టెస్ట్ అని పెడతాను. సో మాక్ టెస్ట్ అంటే ఏమీ లేదండి, మనకి రియల్ నవోదయ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అవేవి. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, క్వాలిటీ. ఇక్కడ కొంతమంది పేరెంట్స్కి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఏంటో డౌట్ అంటే, సార్ మీరు నవోదయ సిలబస్ బాగానే ప్లాన్ చేశారు, ఎందుకంటే నవోదయ మ్యాథ్స్ వచ్చి మీరు సైనిక్ స్టాండర్డ్స్లో చెప్తానంటున్నారు, బాగానే ఉంది. అలాగే నవోదయ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చి మీరు పాసేలు చెప్తానంటున్నారు, వొకాబ్ చెప్తున్నారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్తున్నారు. సో అంతా బాగానే ఉంది. సో మీరు సిలబస్ బాగానే ప్లాన్ చేశారు అండ్ ఎగ్జామ్ కూడా బాగానే ప్లాన్ చేశారు. మరి ఇంతకీ మా పిల్లలకి క్లాసులు అర్థమయ్యేలా చెప్తారా చెప్పరా, ఇదే మీ డౌట్. సో మీరు ఈ డౌట్ అసలు పెట్టుకోవద్దండి, ఎందుకంటే మీ పిల్లలకు అర్థమయ్యేలా నీట్గా క్లారిటీగా చెప్తాను. నా సైడ్ నుండి అయితే మాత్రం 100% ది బెస్ట్ ఇస్తాను. నా సైడ్ నుంచి ఇవ్వడమే కాదు, మీ పిల్లలు కూడా నేను సబ్జెక్ట్లో 100% ది బెస్ట్గా అయితే తయారు చేస్తాను. సో మీరు క్లాసెస్ సంబంధించి ఇంకెలాంటి డౌట్ కూడా పెట్టుకోకలేదు. క్లియర్ అండి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫీజు. సార్ ఫీజు ఎంత సార్? సో మన కోర్సు వ్యాలిడిటీ వచ్చి 1 year అండి. సో 1 yearకి నేను ఎంత తీసుకుంటానంటే 4,999. సో 4,999 రూపాయలు. క్లియర్ అండి. సో నాకు తెలిసి నవోదయ ఆన్లైన్ కోచింగ్ గురించి మీకు అన్ని పాయింట్స్ కూడా అర్థమైంది కదండి. అండ్ లాస్ట్గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటన్నమాట అంటే, వన్స్ ఈ కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మీ పిల్లలకు నవోదయలో సీట్ రావాలి, లేదు అంటారా ది బెస్ట్ నాలెడ్జ్ రావాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. ఇది నేను మీకు ఇస్తున్నమాట. సో ఈ వీడియో అయితే అందరికీ అర్థమైంచే పనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.